తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 4 కుక్కట్పల్లి. సమయం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియ కాండము 26వ అధ్యాయము 12వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. లేవియ కాండము 26వ అధ్యాయము 12వ వచనంలో, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు, దేవునికి మహిమ కలుగును గాక. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినయ్యుందును. ఇది నాని పరలోకం నుండి దేవుడు మీతో మాట్లాడుతున్న గొప్ప మాట. ఈ ప్రార్థనా శక్తిని యొక్క ప్రోగ్రాం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. నేను మీ మధ్య నడిచెదను. మనం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఇలాంటి పనులు చేయాలనుకుంటున్నాం, లేకపోతే ఇది చేయాలనుకుంటున్నాం, అది చేయాలనుకుంటున్నాం, ఇలా ప్రయాణం చేయాలనుకుంటున్నాం. ఏంటి దేవుడు మనతో ఉండకపోతే మనం ఏమైపోతాం? దేవుని సహాయం లేకపోతే ఎలాగా? దేవుడు ఉంటాడా ఉండడా ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని అనుకుంటున్నావు కదా. దేవుడు మీ మధ్య నడుస్తానని చెప్తా ఉన్నాడు. అంటే ఆల్రెడీ మీరు ప్రయాణం చేయండి. మీ ముందు, మీ వెనక, కుడి ఎడమల ఆయన ఆవరించి ఉంటారు. ఆయన తోడున్నాడు అంటే, ఆయన మీ మధ్య నడుస్తున్నారు అంటే, ఆకాశము నుండి ఆ ఆహారము లేనప్పుడు మన్నాను కురిపించినట్లుగా ఆయనే కురిపిస్తాడు, ఆయనే నడిపిస్తాడు. ఎవరు లేరు, ఎవరు నడిపిస్తారు, ఎవరు సహాయం చేస్తారు? నేనున్నానని ఒక్క మనిషి కూడా నాకు మాట ఇవ్వట్లేదు అని ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? ఇంత పెద్ద కార్యం నేను ఎలా చేయాలి? నాకెవరున్నారు? నాకెవరు సహాయం ఉన్నారు? ఏ మనుషుడు నాకు సహాయంగా లేడు అని కుమిలిపోతున్నావా? నేను ఒంటరి దాన్ని బాధపడుతున్నావా? దేవుడు మరలా నిన్ను నిలబెడతా ఉన్నాడు. దేవుడే నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు అంత ఎక్కెక్కబడి ఏడుస్తూ ఉన్నావు? జ్ఞాపకం వచ్చినప్పుడల్లా గుండెంతా కూడా ఆ నీరైపోతుంది, నా హృదయం పగిలిపోతుంది అని ఏడుస్తున్నావా? నీ పక్షముగా ఉన్నాడు. ఎందుకంటే విరిగి నలిగిన హృదయము గలవారికి ఆయన ఆసన్నుడిగా ఉంటాడు. నీ శోధన బాధల్లో ఆయన ఉన్నాడు కనుకనే బలమైనటువంటి ఉన్నతమైన పరిమళ సువాసన దేవుడు నీ నోట నుండి గొప్ప సాక్ష్యాన్ని బయటకు ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని నిన్ను దర్శిస్తా ఉన్నది ఏంటంటే, నేను మీ మధ్య ఉన్నాను అంటే నీ కుటుంబంతో ఉన్నాడైనా. నేను లేకపోతే నా బిడ్డలు ఏమైపోతారు?
నేను బ్రతుకుండగానే నాకు ఇంత ఇబ్బంది అయిపోతుంది, నేనే పిల్లల్ని చూస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నేను ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే సడన్గా చనిపోతే నా కొడుకు ఏమైపోతాడు, నా కుమార్తె ఏమైపోతుంది, నా బిడ్డలు ఏమైపోతారు, రావాల్సిన ఇంకా రాలేదు, ఎన్ని రకరకాల ఆలోచిస్తున్నాయేమో. ఆయన నీ మధ్య ఉన్నాడు. 7 మార్లు ఆమెన్ అని చెప్పండి. ఆయన మీ మధ్య ఉన్నాడు. ఆమెన్. 1 2 3 4 5 6 7. ఆయన మీ ఇంట్లో ఉన్నాడు. ఆయన నీతో వస్తున్నాడు. ఇశ్రాయేలీయులకి ప్రయాణంలో నీళ్లు కావాల్సి వస్తే బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు ఆయన. ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడుస్తున్నప్పుడు ఒక శకిన మేఘముగా వారితో ఆయన నడిచాడు. వారి మధ్య నిలిచి మాట్లాడాడు. ఆ దేవుడు ఈరోజు నీ దేవుడిగా ఉన్నాడు, నీ పక్షముగా ఉన్నాడు, నీ మధ్య నడుస్తాడు. నువ్వు చెప్తావు, నా దేవుడు నాకు తోడుగా ఉండటం ద్వారా ఇంత గొప్ప ప్రయాణం చేయగలిగాను, ఇంత గొప్పగా నేను దీవించబడ్డాను అని సాక్ష్యం ఇస్తావు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. 2024 దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు ఆశీర్వదించబడతారు. మీరు దీవించబడిన సమాజం అది. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అనగా దేవునితో మనం మాట్లాడుతూ ఉంటాం. మన కష్టాలు బాధలు ఆయనకు చెప్తాం. ఆయన కార్యము జరిగించటం ఒక శక్తి అన్నమాట. ఆమేన్. చీకటిని ఉదయముగా మార్చటం ఆయన కార్యములు. నిన్న ఊహించలేని గొప్ప సాక్ష్యాలు. చిన్న ఫ్యామిలీ, వారికి చిన్న వ్యాపారం ఏదో చేసుకుంటారు. భార్యకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వ్యాధి వస్తే చెస్ట్లో చాలా భయంకరంగా డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి ఆ రిపోర్ట్స్ అన్నీ తీశారు. క్యాన్సర్ చాలా భయంకరంగా ఉంది. మన ప్రార్థనా శక్తికి చాలా బాధతోటి ఇక్కడికి వస్తే నూనె రాసి దైవజనుడు ప్రార్థన చేస్తాడు కదా, తగ్గుతుందని విశ్వాసంతో వచ్చారు. మెరకల్ ఏంటంటే ప్రార్థన చేసాం, ప్రేయర్ ఆయిల్తోటి దానిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రార్థన చేసి పంపిస్తే ఆ బిడ్డని క్యాన్సర్ విడిచిపెట్టి పోయింది. అంతే. నమ్ముతాం అసలు? ఇది చాలామందికి నమ్మలేని వారికి ఎటకారంగా ఉంటుంది. వారు ముందుకొచ్చి సాక్ష్యం చెబితే తన భర్త అంటాడు, నా 2 రిపోర్ట్లు పట్టుకొచ్చాడు అనమాట. ముందు క్యాన్సర్ ఉన్నది, మన తైలాభిషేక ప్రార్థనకు వచ్చిన తర్వాత క్యాన్సర్ పోయింది, అసలు క్యాన్సరే లేకుండా పోయింది అని మళ్ళీ 2వ రిపోర్టు. 3వది ఏంటంటే మరలా ఆ మనిషి మామూలు అయిపోయి తన వ్యాపారం తను చేసుకుంటుంది. చూడండి, సాక్ష్యం మన ముందుకు వచ్చింది. మీకు ఆ సాక్షి వినండి, గమనించండి, దీంట్లోనే అర్థం చేసుకోండి దేవుడు మన పక్షముగా ఎంత బలంగా ఉన్నాడో. మాది సూర్యాపేట. దేవుడు మా పట్ల చేసిన అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం. నా భార్య 2022 10వ నెలలో నా భార్యకి ఈడ 2 గడ్డలైనాయి. ఈ రొమ్ము దగ్గర ఒకటి ఇక్కడ అయింది. 2 గడ్డలు అయితే నేను సూర్యాపేట హాస్పిటల్ చూపిస్తే సెట్ చేసి, మీరు మాకు ఇక్కడ కనపడట్లేవు, మీరు ఖమ్మం పోండి, ఖమ్మం హాస్పిటల్కి వెళ్తే ఎమ్మటే ఏదన్నది మీకు తెలియపరుస్తుంది అంటే, ఒక బెదర్ అన్నాడు కదా, ఒకరు అన్నారు ఇక్కడికి వస్తే అది క్యాన్సర్ కింద పడుతుంది, ఇక్కడ గడ్డలు రాకూడదు కాకూడదు, ఆమెకి 1 కాదు 2 అయిందని తెలియపరుచున్నారు. అయితే మేము ఆ రీతిగానే డాక్టర్ అమ్మ సూర్యాపేట నుంచి రాస్తే ఖమ్మం వచ్చి టెస్ట్ చేస్తే ఆమెకు క్యాన్సర్ గడ్డలైంది. ఈ గడ్డ నుంచి మళ్ళీ ఈ గడ్డకు స్టార్ట్ అవుతుంది, ఈ ఆపరేషన్ చేయకపోతే ఈమె ప్రాణానికి ప్రమాదం అని ఖమ్మంలో చెప్పారు డాక్టర్లు. ఇక్కడ ఆపరేషన్ చేస్తే ఖర్చు చాలా అవుతుంది అన్నారు. అయితే మళ్ళీ సూర్యాపేట పంపించారు మమ్మల్ని. ఎక్కడికైతే తోలారో వాళ్ళ దగ్గరికి పంపించారు. వాళ్ళ దగ్గరికి పంపిస్తే ఆ డాక్టర్ అన్నదిగా ఆపరేషన్కి 40,000 నుంచి 50,000 ఖర్చు అవుతుంది, కానీ కీమోలు పెట్టాలంటే ఒక్కొక్క కీమోకి 50,000 60,000 ఉంటుంది. 1 కాదు 2 కాదు అట్లా 5 6 పెట్టాలి, ఎక్కువే పెట్టాలి, అట్లా 3-4 లక్షలు అవుతాయి అన్నారు. అయితే మేము మధ్యతరగతి కుటుంబం, మేము అంత పెట్టుకోలేమమ్మా, మమ్మల్ని ఎక్కడికన్నా పంపండి ఫ్రీగా వైద్యం చేసే కాడికంటే. హైదరాబాద్ అయితే వైద్యం ఫ్రీగా చేస్తారు, హైదరాబాద్ పంపుతాం అన్నారు. హైదరాబాద్ పంపారు. లగ్డీ కపూల్ పక్కన ఉంటుంది హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, MGM హాస్పిటల్ అది. అక్కడ పంపిన తర్వాత మేము వెళ్ళినాం.
వెళ్ళి టెస్టులు చేశారు. వారం 10 రోజుల దాకా అక్కడనే ఉన్నాం. ఒక ట్రీట్మెంట్ ఇవ్వలే, ఒక ఏమి టాబ్లెట్ గిడేయలేదు. టెస్టులు చేసినాక ఈమెకు క్యాన్సర్ తలకెక్కింది, బోన్స్కి ఎక్కింది. ఈమె బతకడం కష్టం, ఈమె బతకలేదని డాక్టర్లు తెలియపరిచారు. ఆ రిపోర్ట్లు యశోద స్పెషలిస్ట్ డాక్టర్కి పంపితే పెద్ద హాస్పిటల్కి పంపారు. ఆ డాక్టర్ అన్నాడుగా ఇక ఆమె బతకడం అసాధ్యం, ఇక ఆమె బతకలేదని డాక్టర్ చెప్పాడు. అయితే మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఎట్లా సార్ మరి ఈమె బతకదంటున్నారు మీరు, ఎట్లా మరి పరిస్థితి అంటే, బాబు ఈ బోన్ స్కానింగ్ తీసినాం, బాడీ మొత్తం స్కానింగ్ తీసినాం, ఇంకొక స్కానింగ్ ఉన్నది మీకు, ఒక స్కానింగ్ బాడీ మొత్తం స్కానింగ్ తీయాలి ఆమెకు తీసిన తర్వాత మేము ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో అప్పుడు చెప్తాం, కానీ నువ్వు చెప్తే ఏది పడితే మేము ఆ ట్రీట్మెంట్ ఇవ్వలేము బాబు, దానికి వైద్యం మేము చేయలేము అని చెప్పారు. 17 రోజులకు రమ్మన్నారు మళ్ళా. అయితే మేము బస్సు ఎక్కి సూర్యాపేటకి ఏడ్చుకుంటా బస్సులో, ప్రభువా మరి నిన్ను నమ్ముకొని మేము బ్రతుకుతున్నాం, నువ్వే మాకు దిక్కు, నువ్వు తప్ప మాకు ఎవరు లేరు, నువ్వు మాత్రమే మమ్మల్ని కాపాడాలి ప్రభు అని ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటుంటే అమ్మలు అక్కలు అందరూ వచ్చి కూడిరు. ఈమె బతకదని అందరికి తెలిసిపోయింది, మా గూడెన మా వాడన. అయితే అందరూ వచ్చి అంటారుగా, పాపం వానికి 3 పిల్లలు, వాడి భార్య ఆగం అయిపోతుంది, వాడు ఆగం అయిపోతుందని వాళ్ళు వీళ్ళు అంటుంటే, మా ఒక తల్లి ఉండి, అయ్యగారు ఇసాకు ప్రార్థన ఖమ్మంలో పెడతారు, మీరు తైలాభిషేకం అక్కడికి పోండి, అక్కడికి పోతే దేవుడే స్వస్థత పరుస్తాడంటే ఒక అమ్మ తీసుకొచ్చింది, సూర్యాపేట నుంచి ఇక్కడికి వచ్చిందంట అమ్మ. ఇక్కడ అయ్యగారితో ప్రార్థన చేయించింది. తర్వాత మేము 17 రోజులు అయినాక పోయినాం. ఇక్కడికి వచ్చినాక 17 రోజులు అయినాక పోయి ఆ డాక్టర్ మళ్ళీ బాడీ మొత్తం స్కానింగ్ తీస్తే క్యాన్సర్ అంతవరకు ఆగిపోయింది బాబు, ఇంకేం ఎక్కలేదు, మేము ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పిండు. ట్రీట్మెంట్ ఇస్తాం బాబా అని చెప్పిండు. ట్రీట్మెంట్ ఇస్తామన్న తర్వాత 8 కీమోలు ఎక్కినాయి. 8 కీమోలు ఎక్కిన తర్వాత ఆపరేషన్ చేయాలంటే ఒకరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అయ్యగారు ఇక్కడనే తైలాభిషేకం అందరికి ప్రార్థన చేస్తున్నంట. అయ్యగారు నాకు క్యాన్సర్ వచ్చింది అయ్యగారు అంటే, నీ క్యాన్సర్ లేదు ఏం లేదమ్మా అని ఆ తైలాభిషేకం నూనె తీసి తల మీద ఇట్లా జల్లిందంట. మేము మళ్ళీ పోయి అక్కడ టెస్ట్ చేసేసరికి క్యాన్సర్ లేదు, గడ్డలు లేవు, అంతా నార్మల్ రిపోర్ట్ ఇచ్చింది దేవుడు. ఇగో రిపోర్ట్లు చూపెడతా, ఇది క్యాన్సర్ ఉన్న రిపోర్టు, ఇగో ఇది నార్మల్ రిపోర్ట్. దేవుడు నా భార్య పట్ల ఎంత అద్భుత కార్యం చేసినంటే అది అసలు లేవు. నా భార్య అక్కడ వాడలు ఉన్నవారు, మా ప్రాంతంలో ఉన్నవారు ప్రజలందరికీ, అన్య జనులకి అందరికీ తెలిసిపోయింది, ప్రవీణ్ భార్య బ్రతకదంట. ఇక ప్రవీణ్ భార్య చనిపోయే స్థితిలోకి వచ్చింది, ఆమె బ్రతకలేదని అందరు తెలిసిరు. నా దేవుడు నా పక్షము నుండి దైవసేవకుల ద్వారా నా భార్యని అభిషేకించి ముట్టి స్వస్థత పరిచిండు. నా భార్య ఇప్పుడు అనేక గ్రామాలకు వెళ్ళి వ్యాపారం చేసుకోవడానికి వెళ్తుంది. నా భార్యకు దేవుడు ఆరోగ్యం ఇచ్చిండు, ఆయుష్నిచ్చిండు, దేవుడు బ్రతికించిండు, సజీవురాలు గుంచిండు. మీ అందరి ఎదుట నా భార్యను నిలబెట్టిండు. దేవాతి దేవునికి కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చేతులు పైకెత్తి గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. దేవునికి మహిమ. ఆమేన్. ముందు రిపోర్ట్ క్యాన్సర్. తైలాభిషేక ప్రార్థనకు వచ్చినప్పుడు తైలముతో జిమ్మునప్పుడు ఆ బిడ్డ మీద ఉన్న దోషము కొట్టివేయబడింది. దేవుడు ఆ బిడ్డని కరుణించాడు. ఆమేన్. మన పని ఏంటంటే వాక్యమును బట్టి నూనె రాసి ప్రార్థన చేయటం. స్వస్థపరచువాడు యేసయ్య. ఇదేమన్నా మామూలు విషయమా? చెస్ట్లోకి వచ్చిన చెస్ట్లోంచి ఇలా పాకి ఆ క్యాన్సర్ ఆ గడ్డల కింద వచ్చి అది ఎముకలోకి వెళ్ళిపోవటం. ఎముక మీదకి కనుక క్యాన్సర్ వెళ్ళిందంటే కుళ్ళిపోవటం అన్నమాట క్యాన్సర్ అంటే. ఇంకా అది మొత్తం పౌడర్ కింద రాలిపోతుంది ఎముకంతా కూడా. మనిషికి మరణమే. ఇంకా దానిని మరణకరణ రోగం అంటారు. కానీ మరణకరణ రోగాన్ని కూడా జీవముగా చేయగలిగిన వాడు సజీవుడైన యేసు. ఆమేన్. హల్లెలూయా. భయపడొద్దు మీరు. ఎవరికి ఏ రోగం వచ్చినా ప్రార్థించటానికి నేనున్నాను, బాగు చేయటానికి యేసయ్య ఉన్నాడు. మీకు ఏ భయం లేదు. ఏదైనా గడ్డలు వచ్చినా, ఏమైనా కంతుల కింద వచ్చినా, బాగా పెయిన్ ఉన్నా మీరు యేసు రక్తం జయమని ప్రభువును స్తుతించండి. నేను ప్రతిష్ఠ చేసిన ఈ ప్రార్థన, దీన్ని ప్రార్థన తైలం అని కూడా అనొద్దు, ఇది ఆశీర్వాదపు తైలం. ఆమేన్. హల్లెలూయా. మీ శరీరంలో ఎక్కడ బలహీనతలున్నా,
యాకోబు రాసిన పత్రిక 5:14 ప్రకారం మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను, నూనె రాసి ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. చాలామందికి థైరాయిడ్ ఉంది. చాలామందికి థైరాయిడ్ అనే సైతాను గొంతు మీద కూర్చుంటుంది. మీరు ప్రార్థన తైలము అప్లై చేయండి. అవసరమైతే ప్రార్థన తైలాన్ని మీరు త్రాగండి. ఇదే మనకి మందు. అంతే. మన విశ్వాసమే మనల్ని స్వస్థపరచు. తొందరపడి ఆపరేషన్ చేయించుకోకండి. తొందరపడి వైద్యులను ఆశ్రయించడం కంటే పరమ వైద్యుడి దగ్గర ముందుగా పాప క్షమాపణ అడగండి. ఆయన దగ్గర క్షమాపణ ఉన్నది. హల్లెలూయా. ఆయన మనకి గొప్ప దేవుడు ఉన్నాడు. ఈ సాక్ష్యం ఆయన మామూలు సాక్ష్యం, అది రిపోర్ట్స్తో చెప్తున్నారు. ఇది జీవము కలిగినటువంటి నామము, యేసు నామము. పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేస్తే దేవుడు 4464 దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. పిల్లల్ని ఎత్తుకుంటూనే, మీకు మగపిల్లడు కావాలంటే మగపిల్లడు, ఆడపిల్ల కావాలంటే ఆడపిల్ల, నీకు ఎవరు కావాలని అడిగితే అసలు మీకు అర్థం కావట్లేదు. ఈ ప్రార్థనా శక్తి, ఈ దైవజనుడు మీ ముందు నిలబడ్డాడంటే దేవుడు మీకు మంచి సమయం ఇచ్చాడు. అందుకని ఈ కార్యం ఇక్కడ జరుగుతా ఉంది. 18 సంవత్సరాలకి ఒకరికి గర్భఫలం వచ్చింది. చూడండి, 18 సంవత్సరాలు. ఒకరికి 24 సంవత్సరాలకు వచ్చింది, ఒకరు 30 సంవత్సరాలకు వచ్చింది. కనుక ఏ స్థితిలో ఉన్నా, ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నా, తారుమారు అయిపోయింది నా బ్రతుకు అని అనుకున్నా, మళ్ళీ నిలబెడతాడు. ఎందుకంటే నేను బ్రతికించాడు. నీకు బ్రతుకున్నావు కదా, మళ్ళీ ఆశీర్వాదాన్ని చూడగలవు. చూడండి ఈ సాక్ష్యం ఒకసారి చూద్దాం. వీరి పేరు మేరీ కుమారి, వీరి భర్త పేరు బ్రహ్మయ్య. వీరు పిచ్చుకలపాలెం అనే గ్రామం నుంచి ఇక్కడ మన ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 20 సంవత్సరాలు అయింది. అయినా కూడా సంతానం లేదు. ఎన్నో హాస్పిటల్స్ అవి తిరిగారు, IVF అవి కూడా చేయించుకున్నారు. అయినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. చాలా దగ్గర ప్రార్థన గది చేయించుకున్నారు, అయినా సంతానం కలగలేదు. ఇంకా వాళ్ళు పిల్లలు పుట్టరనుకుని వారి బంధువుల్లో ఒక అమ్మాయిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు మేరీ గారు వారి అమ్మగారు ఇక్కడ ఒంగోలులో ప్రార్థన తైలాభిషేకం జరుగుతుంది, దైవజనులు ప్రార్థన చేస్తే పిల్లలు పుడుతున్నారు అని చెప్పినప్పుడు వారు విశ్వాసంతో ఇక్కడ మన తైలాభిషేకానికి వచ్చారు. వారి జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. వారు వచ్చిన మొదటి నెలకే దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత కన్సీవ్ అయ్యారండి. 20 సంవత్సరాల నుండి ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినా, ఎన్ని ట్రీట్మెంట్స్ చేయించుకున్నా జరగనిది దేవుని సన్నిధికి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత మొదటి నెలకే వారు కన్సీవ్ అయ్యారు. 6వ నెల వచ్చేసరికి BP షుగర్ అవి అటాక్ అయినాయి. అప్పుడు చాలా భయపడి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన బట్టి 8వ నెలకి అవి కంట్రోల్ అయినాయి. ఇప్పుడు తనకి డెలివరీ అయింది, బాబు పుట్టాడు. ఇప్పుడు బాబుకి 5వ నెల. దేవుడు వారి జీవితంలో చేసిన ఈ గొప్ప కార్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. 20 సంవత్సరాలకి దేవుడు వీరికి గర్భఫలాన్ని ఇచ్చారు. ఆడు చూశారు ఎలా ఉన్నాడో, ఎలా ఉన్నాడు చూశారాడు. ఎన్నాళ్ళకి వచ్చాడు? 20 years ఉన్నాడు లోపల. మరి ఎక్కడెక్కడ దోకున్నా జుట్టు పట్టుకు లాక్కొస్తాడు దేవుడు. నీకు ఎప్పుడు ఇవ్వాలో నీ చేతిలో పెడతాడు. అంతే. ఆవాల ముద్దలా చేసి పెడతాడు. మగోడినో ఆడపిల్లనో అందమైన బిడ్డను పట్టుకొచ్చి పెడతాడు. అప్పుడు నీకు ఊహించని ఆనందం వస్తుంది. అంతవరకు దేవుని కార్యం కొరకు సహనముతో మనం కనిపెట్టాలి. ఆమెన్. ఇలాగెందరో. ఇంకొక సహోదరు ఏం చేసిందంటే, పాస్టర్ గారు అని వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చింది. పిల్లలు పుట్టాలండి, పిల్లల కోసం ప్రార్థన చేయించుకోవాలని వచ్చాను. సరే అమ్మా అన్నాను. అంటే అంటది, అయ్యగారండి ఈ నెలలో అయ్యేలా చెప్పండి అంటే. ఈ నెలే కావాలి మాకు. ఇది అన్న బియ్యం కొట్టా అండి, ఓ మూట తీసి ఇవ్వటానికి ఈ నెలే కావాలి అనగా అడిగితే, సరే ఈ నెలే వస్తుంది రేపు అన్నాను. ఆ నెలే వచ్చేసింది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది. అయ్యగారండి గర్భం వచ్చేసింది అయ్యగారు, మొన్న ఈ నెలే కావాలన్నాను, వచ్చేద్దన్నారు, వచ్చేసిందండి అన్నాడు. మళ్ళీ స్కాన్ చేస్తే కావాలి పిల్ల అంటే, సరే తీసుకో అంటే, అయ్యగారండి ఇంకోటి అంది. ఏంటన్నాను, కావాలి పిల్లల్లో ఒక మగబిడ్డ ఒక ఆడబిడ్డ కావాలి.
అవునా అన్నాను. అయ్యగారు చెప్పండి అయ్యగారు, మీ నోటితో చెప్పండి. సరే మగబిడ్డ ఆడబిడ్డ, సరే వెళ్ళు అన్నాను. మళ్ళీ వాళ్ళిద్దరు మగవా ఆడవా తయారైపోయారు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చింది చూడండి. ఆమె ఎలా సాక్షి చెప్పిందో, ఆమెకి ఏది కావాలంటే అది అడుగుతుంది. మీరందరూ ఎక్కడున్నారంటే నిజముగా దేవుని సన్నిధిని కలిగి ఉన్నారు. మీరు సిగ్గుపడకుండా మీకు ఏం కావాలంటే అది తైలాభిషేకంలో మనసులో అలాగ అనుకుంటే చాలు. సేవకుడిగా నేను నూనెతో ప్రతిష్ఠ చేసినప్పుడు దేవుడు మీ కార్యమును సఫలము చేస్తాడు. చూడండి ఆమె ఎలా సాక్ష్యం చెప్పింది ఏనండి, బాగా గమనించండి. మాకు వాళ్ళు నీళ్ళు వేసుకోలేదండి, 2 సంవత్సరాలన్నర పైన అయిపోయిందండి. 3వ సంవత్సరం వత్తదానికి ఇక్కడికి వచ్చామండి. ఆ వాళ్ళకి నెలండి. మరి అయ్యగారిని అడిగానండి, ఈ వాళ్ళని ఈ నెల కన్ఫర్మ్ చేయండి అయ్యగారు, గర్భాలం రావాలి అని అడిగానండి. వస్తుందమ్మా వెళ్ళమ్మా అన్నారండి. ఆ నెల కన్ఫర్మ్ అయిపోయిందండి. మరి మళ్ళీ నెల వచ్చి నీళ్ళు వేసుకుందని సాక్ష్యం చెప్పానండి. మరి మళ్ళీ నెల కమల పిల్లలు అన్నారండి. మళ్ళీ మొన్న నెల వచ్చామండి. మొన్న నెల అవుతే పాప బాబు కావాలండి అయ్యగారండి అని అడిగానండి అయ్యగారిని. వెళ్ళమ్మ వచ్చే నెల సాక్ష్యం చెప్పుకుంది కానీ అన్నారండి అయ్యగారు. మరి అలాగే ఆ నీతిగానే మరి అమ్మాయి అబ్బాయి పుట్టారండి. సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. ఇగో సాక్ష్యం చెప్పుకుంటాను, చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. ఇది ఏమైనా కట్టుకథలు అయ్యి సరదాగా చెప్పుకుంటున్నావా? బుడంకాయలు ఎలా పుడుతున్నారు చూసారా? ఇంకా మనం చూసి నమ్మలేకపోతున్నాం. ఇక చూడలేని వాళ్ళు ఏం నమ్ముతారు? ప్రియులరా, ఆత్మ కార్యములు ప్రభు జరిగించబోతా ఉన్నారు. మీకు ఇంకో సాక్ష్యం చెప్పనా? ఆశ్చర్యపడింది. మొన్న కాకినాడ ఒక బిడ్డను తీసుకొచ్చింది ఆమె. ఆ పిల్లవాడు మగ పిల్లవాడు, ఆడు ముఖం కళ్ళు చుట్టూ బొళ్ళు మచ్చలు వచ్చేసినాయి. మొత్తం ముఖం అంతా కూడా వచ్చేసింది, శరీరం. ఏం చేయాలో అర్థం కాలేదు. హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించింది. అది తగ్గవు కదా త్వరగా. ప్రార్థనా శక్తికి వెళ్తే దైవజనుడు ప్రార్థిస్తున్నాడు తగ్గుతుందంటే వచ్చింది. అయ్యగారండి ఇలా మచ్చలు ఉన్నాయండి అయ్యగారంటే, నేనేం చేశాను, ఈ ప్రార్థన తైలం చేసేటప్పుడు ఈ నూనె చిలకరించాను. అద్భుతం ఏంటంటే ఆ పిల్లవాడిని వదిలిపెట్టి ఆ బొల్లు మచ్చలు పారిపోయినాయి. ఆ 2 ఫోటోలతో సహా చూడండి. మీకు ఆ ఫోటో చూడండి, పిల్లవాడి ఫోటో చూడండి, కనపడుతుందా? ఇగో ఆ బొళ్ళు మచ్చలతో ఉన్న ఫోటో కూడా తీసుకొచ్చింది తల్లి. ఆ పిల్లవాడిని కూడా తీసుకొచ్చింది చూడండి. సంపూర్ణంగా తగ్గిపోయింది అంతే. ఇది మనుషులకి, వైద్యులు కూడా అర్థం కాదు. ఇది ఎవరికి అర్థం కాదు? జ్ఞానమైన వాళ్ళకి అసలే అర్థం కాదు. అజ్ఞానంగా ఉన్న బేదలైన మనకి క్రీస్తు విలువ తెలుసు కనుక మనకు అర్థమవుతుంది ఇది యేసు కార్యం. చూడండి ఆమె సాక్ష్యం చెప్తుంది. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మా అబ్బాయికి కాకినాడలో చాలా మందులు ఓడానండి. మరి ఎక్కడ తగ్గలేదు, ఒళ్ళు అంతా బొల్లు వస్తుందండి మా అబ్బాయికి. మరి అయ్యగారు ఒకసారి కాళ్ళ మీద నూనె జిమ్మారండి. ఆ నూనె బావిని కాంచి తగ్గిందండి. ఇప్పుడు ఎలాగొన్నాడండి మా అబ్బాయి. మరి మా అబ్బాయి ఒళ్ళు అంతా మరి అయ్యగారి వల్ల తగ్గిందండి. ఆ నూనె తెచ్చి అప్పుడు ఒళ్ళు అంతా పాంతే 6 రోజుల్లో తగ్గిందండి ఈ అబ్బాయికి. దేవుడికి రాసిపూలు అమ్మింగండి. మేము కాకినాడలో ఉంటున్నామండి. ప్రార్థన తైలము ద్వారా దేవుని కార్యాలు. ఆమెన్, హల్లెలూయా. అందరూ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, చెర నుండి రప్పించబడతావు, తిరిగి పట్టణముగా కట్టబడతావు. నీ చుట్టుపక్కల ఎవరికి లేనంత ఘనతగా దేవుడు ఎత్తైన కొండ మీద నేను కడతా. అందరి ముందు నేను, నా పిల్లలు ఇలాగ అయిపోయాం, సిగ్గుపరచబడుతున్నాం, డబ్బులు లేవు, అందరి ముందు ఈ పేదరికం ఇంకా ఎక్కువైపోతుంది, ఏ రకంగా మేము బాగుపడట్లేదు అని ఏడుస్తున్నావు కదా. అంత పెద్ద శోధన కంటే చిన్న విడుదలగా, అబద్ధం ఆడను బాబు, నా పెదవుల్ని పరిశుద్ధపరచు బాబు అని అడగలేవా? రాక ఏదైనా వచ్చిందంటే అది నిలబడట్లేదు. ఎంత కష్టపడి ధనము సంపాదించిన అది రెక్కలు ధరించుకుపోతుందని ఏడుస్తున్నావు కదా. దినమంతా కష్టపడుతున్నావు, నీ భర్త కష్టపడుతున్నాడు, సాయంత్రం తెచ్చిన ధనము ఎవరికో వడ్డీ కింద కడుతున్నావు అంటే ఎంత ఘోరం అది, ఎంత భయంకరమైన పరిస్థితి ఇది. తెలుసో తెలియక మనం తప్పుదలు చేస్తున్నావేమో. యాక్టింగ్ చేయనయ్యా, ఇంత గొప్ప దేవుడు నువ్వు ఉండగా కూడా
నేను వేషధారిగా బ్రతుకుతున్నాను, క్షమించు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు అని అడుగు. నన్ను కడగవా, నన్ను క్షమించు బాబు. అందరూ కూడా మీ పాపాలు కనపడుతున్నాయి. ఈ క్షణము నుండి నేను దైవ భక్తిగా ఉంటాను, నేను దైవ భయం కలిగి ఉంటాను. ఈ అబద్ధాలని నేను ఇంకెప్పుడు నా నోటికి రానివ్వను. ఎంత కష్టమైనా, ఆ పరిస్థితుల్లో ఎంత కష్టం వస్తున్నా, కష్టానికి తగిన శ్రమ పడతానే కానీ అబద్ధమాడనని తీర్మానం చేసుకోగలిగితే నీ అంత ధనవంతుడు మరొకడు ఉండడు, నీ అంత ఆస్తికర్త మరొకరు ఉండరు, నీ అంత ఆశీర్వాదము ఒక రోజు 2 రోజులు కాదు, 1 సంవత్సరము కాదు, నా బ్రతుకు కాలమంతా నేను అబద్ధం ఆడకుండా బ్రతుకుతాను. నా బ్రతుకు కాలమంతా కృపాక్షేమములు నువ్వు నాకు దయచేయి అని అందరూ ప్రార్థనలో ఉండండి. వ్యాపారం లేదని బాధపడుతున్న వారికి మంచి వ్యాపారం దయచేయండి. రాదలిసినటువంటి ధనం ముందు రావలేదని బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి. ప్రభువా నీకు వందనాలు. నష్టపోయిన వ్యాపారాలని మళ్ళీ అభివృద్ధిగా మార్చండి. ఆక్వా కల్చర్లో నష్టపోయిన వారిని మీరు బ్లెస్ చేయండి. నీవే ఒక మహిమ ధర అద్భుతము చేయండి ప్రభు. బలమైన సాక్ష్యాలతో మరలా మేమందరం కలిసి నిన్ను స్తుతించే భాగ్యము దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.